హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ ఝాన్సీ న్యాచురల్ వ్లాగ్స్. చూస్తున్నారు కదండి, ఈరోజు నేను స్నాక్స్ మా దీక్ష వస్తుంది, దాన్ని స్కూల్ నుంచి వచ్చేటప్పటికి స్నాక్స్ రెడీ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను. ఇక్కడ చూసారు కదా, బ్రెడ్ ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? బ్రెడ్ని గ్రైండ్ చేసి బ్రెడ్ క్రామ్స్ తయారు చేస్తున్నానండి. బ్రెడ్ క్రామ్స్ రెడీగా ఉంచుకున్నాను. చూసారు కదా, ఆల్రెడీ నేను ఫస్టే పొటాటో బాయిల్ చేసుకొని ఉంచుకున్నానండి. చూసారు కదా, ఆల్రెడీ పొటాటోస్ బాయిల్ చేశానని చెప్పాను కదండి. ఆ పొటాటోస్ని చూడండి ఇలాగా తురుముకుంటున్నాను. మామూలుగా స్మాష్ చేసుకుంటే మెత్తగా అయిపోద్దండి, ఉండల్లాగా వస్తాయి, అందుకనే తురుముతున్నాను. ఇలా అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసిన దానికంటే కొంచెం ముందుగా బాయిల్ చేసుకొని ఉంచుకొని మనం దాన్ని కొంచెం ఆరబెట్టుకుంటే దాంట్లో ఉన్న చాలా తడి అనేది తగ్గుతుందండి, అప్పుడు బాగుంటాయి. ఇంకా ఇలా ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకోవాలంటే దానిలో ఫస్ట్ మనం అటుకులు ఉంటాయి కదండి, అటుకుల్లో కొంచెం వాటర్ వేసేసి బాగా నలపాలండి. మరీ మెత్తగా కాకుండా నార్మల్ కొంచెం క్రిస్పీగా ఉండేటట్టు నలిపేసి ఫస్ట్ మనం పొటాటోని బాయిల్ చేసుకున్నాం కదా, ఆ బాయిల్ చేసిన పొటాటోలో తురుముకున్నాం కదా, దానిలో వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. అండ్ ఇంకా ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఈ అటుకుల్ని దానిలో కలిపేసిన తర్వాత దాంట్లో కొంచెం మన ఆనియన్స్ అండ్ ఇంకా పసుపు, ఇంకా గరం మసాలా అండ్ ఇంకా అల్లం పేస్ట్, పచ్చిమిరపకాయలు, సాల్ట్, ఇంకా కారం, మన కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలండి. అండ్ ఇంకా అల్లం పేస్ట్ కూడా చూసారు కదా, అన్నీ వేసుకొని అండ్ ఇంకా కొత్తిమీర కూడా వేసుకోవాలి. చూసారు కదా, ఆ కొత్తిమీర అన్నీ వేసేసుకొని మంచి కలిపేసుకోవాలండి. ఇక్కడ పచ్చిమిరపకాయ వేసాను. మీకు కావాలంటే గరం మసాలా, చాట్ మసాలా అలాంటివి కూడా కొంచెం కొంచెం వేసుకోవచ్చండి. చూపించాను కదా ఇక్కడ మైదా, అండ్ ఇంకా మైదా 2 స్పూన్స్ వేసుకొని వాటర్ వేసేసుకొని లంప్స్ లేకుండా మంచిగా కలిపేసుకోవాలండి. దీన్ని కోటింగ్కి యూస్ చేసుకోవాలి మనం. చక్కగా కలిపేసుకొని అక్కడ ఉంచేసి ఇంకా మనం చేసుకున్నాం కదండి ఫస్ట్ ఆలు అదంతా, దాంతో మంచిగా టిక్కీలాగా చేసుకోవాలండి. చక్కగా టిక్కీలాగా చేసుకోవాలని చూసారు కదా, రౌండ్గా చేసి ఎడ్జెస్ అనేవి క్రాక్స్ లేకుండా నీట్గా చేసుకోవాలి. మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా చేసుకోవాలండి. మెయిన్గా ఎడ్జెస్ మాత్రం నీట్గా అంటే క్రాక్స్ లేకుండా చూసుకోవాలి. అలా ట్యాప్ చేసుకుంటూ ఉండాలండి ఎడ్జెస్ అనేవి చుట్టూ. అండ్ నెక్స్ట్ ఇంకా మనం ఆల్రెడీ ఇది కలిపి ఉంచుకున్నాం కదా, ఈ చేసిన దాన్ని తీసుకెళ్ళి మైదా వాటర్ కలిపి ఉంచాం కదా, ఆ లిక్విడ్లో వేసుకోవాలండి ఫస్ట్. తర్వాత ఆ ఫోర్క్తో లిక్విడ్ నుంచి తీసేసి ఇలా బ్రెడ్ క్రామ్స్ ఉన్నాయి కదా, బ్రెడ్ క్రామ్స్లో వేయాలి. అండ్ ఇంకా ఇక్కడ వేసిన తర్వాత ఈ బ్రెడ్ క్రామ్స్ అనేటివి కొంచెం చేయి పెట్టి లైట్గా ప్రెస్ చేయాలండి, అప్పుడు వాటికి అంటుకొని ఉంటాయి, లేదంటే ఆయిల్లో అంతా స్ప్రెడ్ అయిపోతాయి. చక్కగా నొక్కితే అప్పుడు స్ప్రెడ్ అవ్వకుండా దానికి అంటుకొని ఉంటాయండి. చూసారు కదా, ఈ క్లిప్ మిస్ అయ్యి వెనక్కి వచ్చింది. ఏం చేశానంటే ముందుగానే టిక్కీలు అనేవి ఒక సరిపడా ప్యాన్లో సరిపడా 4-5 చేసుకొని పక్కన ఉంచేసుకొని అండ్ నెక్స్ట్ అన్నీ అయిపోయిన తర్వాత ఆయిల్లో వేసానండి అన్నీ. చూసారు కదా, ఇక్కడ టిక్కీలు బాగున్నాయండి, చేసినట్టే అయిపోయినాయి, బాగా టేస్ట్గా ఉన్నాయి. కొంచెం ఆయిల్లో ఫ్రై చేసాం కదా, కొంచెం లైట్గా ఆయిల్ కూడా పీల్చినట్టే ఉన్నాయి. మీకు కావాలంటే ప్యాన్ మీద కూడా ఫ్రై చేసుకోవచ్చు లైట్గా ఆయిల్ వేసి. కదండి, మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది మన కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇంకా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. ఆలు టిక్కీల్ని సాస్తో ట్రై చేయండి, ఇంకా బాగుంటుంది. మా పిల్లలు మంచిగా తిన్నారు, హ్యాపీ.